హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు వీడియోలో సూపర్ అండ్ టేస్టీగా ఉండే షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రంజాన్ స్పెషల్ ఈ షర్బత్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు పాలను తీసుకోవాలి. ఈ పాలను ముందుగా కాచిపెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి 2 కప్పుల పాలను తీసుకోండి. ఇందులోకి 6 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని షుగర్ కరిగిపోయిన తర్వాత ఈ పాలని 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. 30 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీయండి, చాలా చల్లగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి రోజ్ సిరప్ వేసుకొని ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉన్నారంటే మిల్క్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఇలా పింక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకోండి. పుచ్చకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పుచ్చకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నారంటే 5 నిమిషాల్లో షర్బత్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళకి ఇలా చల్లని షర్బత్ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగా తాగేస్తారు. ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పుని ఇలా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే షర్బత్ అయితే రెడీ అయిపోయింది. పుచ్చకాయలతో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు సింపుల్గా 5 నిమిషాల్లో అయితే ఈ షర్బత్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం ఇలా షర్బత్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.